డస్ట్ అలర్జీకి ఆస్తమాకి డిఫరెన్స్ ఏంటి? సో డస్ట్ ఎలర్జీ అంటే నార్మల్గా మనకి ముక్కు వరకే ఉందనుకోండి. నేను ఇందాక చెప్తున్నట్టు రైనైటిస్ అంటారు. అదే సైనసెస్ ఎఫెక్ట్ అయ్యాయి. సైనసెస్ అంటే డొల్లలు, స్కల్ అనేది హెవీ అవ్వకుండా వెయిట్ తగ్గేలాగా కొన్ని హాలో స్పేసెస్ ఉంటాయి. ఓకే. అవి మామూలుగా అయితే మ్యూకోజల్ లైనింగ్స్ ఉంటాయి. అవి వాపు వచ్చి దాన్ని సైనసైటిస్గా మారినప్పుడు ఎలర్జీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకే ఉంది, థ్రోట్ వరకే ఉందనుకోండి, అంత మేజర్గా సిమ్టమ్స్ రావు. అదే లంగ్స్లో కూడా వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఈ ఎలర్జీ మనకి సివియర్ అంటే ఇంకా ఎక్కువగా తీవ్రత ఇంకా పెరిగి లంగ్స్లో కూడా ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అయ్యే, ఆస్తమా శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయ్యే అంత అయినప్పుడు ఆస్తమా అంటాం. మామూలు ఎలర్జీకి ఆస్తమాకి అదే తేడా. లంగ్స్లో ఎలర్జీ వచ్చినప్పుడు దాన్ని ఆస్తమా అంటాం. మామూలుగా అయితే మనకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి ఊపిరితిత్తుల్లో జరగాలి. అది జరగనప్పుడు ఈ ఈ గాలి గొట్టాలు మూసుకుపోయినప్పుడు మనకి ఎలా అయితే మనం సినిమాల్లో చూస్తామో గాలి ఆడట్లేదు అనేది అందుకే సివియర్ రియాక్షన్ అనమాట. అంత సివియర్గా తక్కువ ఉంటారు పర్సంటేజ్ బ్రిటిల్ ఆస్తమా లేకపోతే అన్స్టేబుల్గా ఉండే కొన్ని డిసీజెస్ ఉంటాయన్నమాట. చాలా రేర్గా అంత స్టేటస్ ఆస్తమాటికస్ అంటాం, అస్సలు కంట్రోల్ కాని ఆస్తమా ఉంటాయి కొందరికి. సో అవి తప్పిస్తే రిమైనింగ్ 95% ఆఫ్ ఆస్థమాటిక్స్ చాలా ఈజీగా ఇన్హేలర్స్తో బయటపడవచ్చు. ఓకే.